నమస్తే అందరికీ. నేను మీ బద్రి నరేష్. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ టాక్సీ మామ వ్లాగ్స్. నైట్ డ్యూటీ అయితే అయిపోయింది. నేనైతే బైక్ టాక్సీ అనేది స్టార్ట్ చేశాను. మార్నింగ్ 7:30 అయింది. ఈ టైంలో పార్సల్ రైడ్లు వస్తాయా రావా అనే చిన్న కన్ఫ్యూజన్ ఉంది. ఈ కన్ఫ్యూజన్లోనే ర్యాపిడో ఆన్ చేశాను. కంటిన్యూస్గా చిన్న చిన్న రైడ్లు వస్తనే ఉన్నాయి. అన్ని స్కిప్ చేస్తనే ఉన్నా. వచ్చిన రైడ్లు వచ్చినట్టు. మనకు కావాల్సింది పార్సల్ రైడ్ కాబట్టి ఆ పార్సల్ రైడ్ వచ్చే వరకు వెయిట్ చేద్దామని చెప్పి వెయిట్ చేస్తూనే ఉన్నా. కాకపోతే ఒక్క పార్సల్ రైడ్ కూడా రాలేదు. సరే దీనికి అది ఇట్లుంది కదా అని చెప్పి పోర్టర్ కూడా ఆన్ చేసిన. సరే పోర్టర్లో ఏమైనా వస్తుందేమో అని చెప్పి వెయిట్ చేసినా కానీ ఏం రాలేదు. ర్యాపిడోలోనే కొంచెం పెద్ద రైడు వచ్చింది. ఒక 15 కిలోమీటర్లది, 150 రూపీస్ రైడు. సరే అని చెప్పి యాక్సెప్ట్ చేసి లొకేషన్ దగ్గరికి అయితే వెళ్ళిన. పార్సల్ రైడ్ మాత్రం కాదు, ఎక్కించకపోయే రైడు. సరే ఎక్కించకపోయేదైనా పర్లేదు, కొంచెం పెద్ద రైడే కదా అని చెప్పి యాక్సెప్ట్ చేసినాం. ఎక్కడ క్యాన్సిల్ చేస్తాడో అనుకొని మెల్లమెల్లిగా కాకుండా ఫాస్ట్గా లొకేషన్ దగ్గరికి అయితే వెళ్ళిపోయినా. ఎక్కడున్నాడా అని దేవులాడ్డం మొదలుపెట్టిన. ఈ పక్కున్నాడా, ఆ పక్కున్నాడా, ఏ పక్కున్నాడా, ఎక్కడ నిల్చున్నాడా అని చెప్పి అటు ఇటు చూసిన. చివరికి అక్కడున్నాడు కదా అని చెప్పి సీదా పోయినా, అక్కడ ఆపిన. స్టార్ట్ రైడ్ కొట్టినా, ఓటీపీ కొట్టినా, ఎక్కించుకున్నా. మన రైడ్ అయితే స్టార్ట్ చేద్దాము. ఎక్కిండు, కూర్చున్నాడు. కాళ్ళేడ పెట్టాలే తమ్ముడు అన్నాడు. అన్నా ఇగో ఈడ పెట్టు అని చెప్పి చూపించిన. నా రైడ్ అయితే స్టార్ట్ చేసినాయిగా. సో నేనైతే డ్రాప్ లొకేషన్లో సేఫ్గా తీసుకెళ్ళి డ్రాప్ చేయాలి. ఫాస్ట్గా పో అని చెప్పి ఎంత ఇబ్బంది పెట్టినా నేనైతే ఫాస్ట్గా పోలేదు. అన్నకు ముందే చెప్పిన, అన్నా మీ సేఫ్టీ మాకు ఇంపార్టెంట్, అందుకే నేనైతే ఫాస్ట్గా పోను, యావరేజ్ స్పీడ్లోనే వెళ్తా. అంత ఇంపార్టెంట్ అయితే మీరు వేరే రైడ్ బుక్ చేసుకోండి అని చెప్పిన. సైలెంట్ కూర్చున్నాడు. సీదా తీసుకొచ్చిన డ్రాప్ లొకేషన్ దగ్గర డ్రాప్ చేసిన. లోపల తీసుకపో అంటున్నాడు. ఓటీపీలు బీటీపీలు వాళ్ళు ఫోన్ చేయాలి, పాసులు ఉండాలి, అవన్నీ కథ తెలుసు కదా. ఇటు అర్థం కదా ఎప్పటికి. నేను ఎప్పుడు ఫోన్ బండి ఉంటుంది కాబట్టి ఈ రెండు బండ్లు ఉంటాయి, రెండు గేట్ పాస్ ఉంటాయి. 2:30. మీరు వచ్చిందంతా వేస్ట్. మీరు వచ్చిన దారి కన్నా కృష్ణానగర్ పైకి రైట్ తీసుకుని చాలా బాగుంటుంది. శిల్ప కూడా మంచిగా వచ్చేది, ఫాస్ట్ వచ్చేది. ఇలా అతను చెప్పిన సజెషన్స్ అన్నిటినీ తీసుకున్న. స్కానర్ చూపించి పేమెంట్ కొట్టమన్నా. 230 రూపాయలైంది. పర్లేదులే, మంచినే వచ్చింది కదా అనుకున్నా. పేమెంట్ కొట్టంగానే ఎండు రైడ్ కొట్టిన, 5 రేటింగ్ ఇచ్చిన. ఇక కంటిన్యూగా మళ్ళీ చిన్న చిన్న ఆర్డర్లు పడుతుంటే పోర్టర్లో ఒక పార్సల్ రైడ్ పడింది. పర్లేదులే పోదాం అనుకున్న. కాకపోతే రాంగ్ లొకేషన్ లోకి ఎంటర్ అయిపోయినా. ఇట్లా కాదని చెప్పి మళ్ళా కొంచెం రాంగ్ రూట్లోనే కరెక్ట్ లొకేషన్లోకి ఎంటర్ అయినా. సెకండ్ రైడ్లోకి ఒక గల్లీలోకి అయితే వెళ్తే అక్కడ జిహెచ్ఎంసి వర్క్ నడుస్తుంది. ట్రాక్టర్ అడ్డంగా పెట్టాడు. ఇట్లా కాదని చెప్పి మళ్ళా రివర్స్ తీసుకొని కరెక్ట్ లొకేషన్ దగ్గరికి వెళ్తే వెళ్ళి నేనైతే కాల్ చేసిన. ఎదురుగా 4 డబ్బాలు పెట్టి 4 డబ్బాలు తీసుకపో అన్నాడు. నాకు తిక్కలేసింది, చిర్రుమన్నది, చిరాకేసింది. అతని ముఖాన్ని సీరియస్గా చూశాను. అతను నా ముఖాన్ని చూసి కొంచెం నవ్వాడు. నేనన్నా అతనితో, అన్నా ఇది ఆటో కాదు, ట్రాలీ కాదు, బైకు. నువ్వు 4 డబ్బాలు ఇచ్చి పట్టుకపో అంటే ఎడ పట్టుకుపోవాలన్నా. ఒక డబ్బా అంటే చెప్పు, పట్టుకపోతా, లేదంటే క్యాన్సిల్ చేయి అని చెప్పిన. సరే అన్న, ఒక డబ్బా అయినా పర్లేదు పట్టుకపో అన్నాడు.
4 డబ్బాల నుంచి ఒక డబ్బా కచ్చావేంట్రా బాబు అనుకున్నా. సరే అని చెప్పి ఒక డబ్బా తీసుకున్న. డ్రాప్ లొకేషన్ దగ్గరికి అయితే వచ్చేసిన. ఒక షాప్‌లోకైతే తీసుకుపోయి ఆ డబ్బానైతే ఇయ్యాలి. అది ఇదే షాప్ అది. నేనైతే ఆ డబ్బాని తీసుకొని ఆ షాప్ దగ్గర పెట్టేసి కౌంటర్‌లో కూసున్నతనికి నా పేమెంట్ ఇంతయింది అని చెప్పి స్కానర్ చూపించిన. అతనేమో ఒక 2 సార్లు, 3 సార్లు కొట్టిన తర్వాత అప్పుడు అమౌంట్ అయితే వచ్చింది. సరే వచ్చింది కదా అని చెప్పి చెక్ చేసుకొని అక్కడి నుంచి అయితే బయలుదేరిన. అమౌంట్ చెక్ చేయకుండా మాత్రం నేనైతే ఎక్కడైతే డ్రాప్ చేశానో అక్కడి నుంచి అయితే పోను. నా థర్డ్ రైడ్ అయితే ర్యాపిడోలో పడింది. పార్సల్ రైడు 17 కిలోమీటర్లు. సరే 17 కిలోమీటర్లు మంచిదే కదా. 17 అంటే 170, 180 రూపాయలు రాక వస్తే ఏం పర్లేదులే అనుకొని ఫోన్ అయితే చేసిన, క్యాన్సిల్ చేయకండి అని. సరే అండి క్యాన్సిల్ చెయ్యం, మీరైతే రండి అన్నారు. నేను అక్కడికి వెళ్ళి కాల్ అయితే చేసిన. నా కోసం వెయిట్ చేస్తున్నారు ఒక కవర్ పట్టుకొని. నన్ను చూసి బయటికి వచ్చారు. నేను ఆమెను చూసి అక్కడికి వెళ్ళాను. ఒక కవర్ అయితే ఇచ్చారు. గచ్చి బోలిలో డ్రాప్ అయితే చెయ్యాలి ఆ కవర్ని. సో ముంగడ పెట్టుకొని ఓటీపీ కొట్టి అమౌంట్ నేను కొడతానంగానే స్కానర్ చూపించిన. ఆ స్కానర్ చూపిస్తే ఆ ఎండకి స్కానర్ అయితే రావట్లేదు. సరే నాకు ఇవ్వు అని ఫోన్ తీసుకుంది, పక్కకెళ్ళింది, స్కానర్ కొట్టింది, డబ్బులు వచ్చాయి. అక్కడికి వెళ్ళి మళ్ళీ నాకే ఫోన్ చెయ్యి, నేను ఎక్కడ పెట్టాలో చెబుతాను అంది. సరే అని అక్కడి నుంచి నేనైతే బయలుదేరిన. మ్యాప్ చూసుకుంటూ, రోడ్డు దాటుకుంటూ, ట్రాఫిక్ దాటుకుంటూ లొకేషన్ దగ్గరికి అయితే పోయినా. అక్కడ సెక్యూరిటీ ఆపి ఏం కావాలి అన్నాడు. పార్సల్ ఇవ్వాలి పార్సల్ ఏమో. అన్నా. वो सर्विस गेट आगे से जाइए। वो आगे से ये रोड वो रोड एक जगह ही मिलता, इधर से एंट्री नहीं होता, वहाँ से होता सर्विस गेट से 10 कदम आगे, वहाँ से आप एंट्री होता। वो लोकेशन इधर का ही डालता है, लोकेशन इधर का ही पड़ता पर एडमिन ब्लॉक फर्स्ट फ्लोर। हाँ हाँ वो एंट्री उधर से है, मेन बिल्डिंग में है वो, इधर से जा जा सकते हैं। इधर से नहीं जाता, आपका एंट्री होता उधर में। उधर कैसे किधर जाना? इधर से जाइए ना 10 कदम, बस ये इधर ही है बाजू में, 10 कदम लोकेशन इधर का ही डालता वो लोग, पर रैपिडो और ये स्विगी वगैरह जो है सब जोमेटो वहीं से। तो एडमिन ब्लॉक उधर से आते हैं। हाँ उधर से आपका एंट्री होता है, उधर से आउट होता है। ఇదర్ నై ఉదర్ జావు అన్నాడు. కిదర్ అన్నా ఉదర్ అన్నాడు. సరే ఉదర్ అన్నాడుగా అని చెప్పి కొంచెం రాంగ్ రూట్లో ఇంకో గేటు దగ్గరికి అయితే పోయి బండి పెట్టి అక్కడ సెక్యూరిటీ దగ్గరికి వెళ్ళి ఉదర్ పోవాలి అన్న. కిదర్ అన్నాడు. ఈయన ఇంటలేడని చెప్పి ఈమె దగ్గరికి వచ్చిన. ఈమె అన్నీ నోట్ చేసుకొని ఎంటర్ చేసుకొని ఉదర్ జావు అన్నది. సరే అని ఉదర జావుదామని చెప్పి బయలుదేరిన. లోపలికి ఎక్కడికో ఉంది లొకేషను. కిలోమీటర్ 1.3 కిలోమీటర్లు ఆ చెట్ల మధ్యలోకి వెళ్ళిన. అదొక యూనివర్సిటీ లాగుంది, కాలేజీ లెక్కుంది. సరే అని చెప్పి ఆ చెట్ల మధ్యలోకి వెళ్ళైతే నేనైతే పోయి పార్సల్ని ఎక్కడ పెట్టాలో చెప్పింది, అక్కడ పెట్టేసిన. ఎందుకంటే దీని లోపల కెమెరాలో లేదన్నాడు సెక్యూరిటీ. ఫోటోలు ఫోన్లు తీయద్దన్నాడు, వీడియోలు తీయద్దన్నాడు. అందుకే కెమెరా ఆఫ్ చేసిన, పార్సల్ డెలివరీ చేసేసిన. ఇంకొక రైడ్ అయితే పడింది, అది కూడా పార్సల్లోనే పడింది. సరే ఏదైతే అదైంది కదా అని చెప్పి యాక్సెప్ట్ చేసిన. లొకేషన్ దగ్గరికి అయితే వెళ్ళిన. అక్కడికి వెళ్ళాక కాల్ చేద్దామని చెప్పి కాల్ చేయబోతున్నాను. అక్కడే పక్క నుంచి కారు నుంచి వచ్చి ఒక బ్యాగ్ అయితే ఇచ్చింది. అది తీసుకున్న. స్టార్ట్ రైడ్ కొట్టేసిన. లొకేషన్ 8 కిలోమీటర్లు చూపించింది చిత్రపురి కాలనీకి. సరే అని చెప్పి దబదబా చిత్రపురి కాలనీకి అయితే నేనైతే వెళ్ళాను. అక్కడ సెక్యూరిటీని కలిశాను. ఇక్కడ ఈ పార్సల్ ఇవ్వాలి, లోపలికి పోవచ్చు అన్నాను.
లోపలికైతే పోయింది. నో అప్రూవల్, నో ఎంట్రీ బోర్డు పెట్టుకున్నాడు. కానీ అప్రూవల్ లేదు, ఏమి లేదు. సీదా పోయినా ఇడికి పోవాలి అని చెప్పిన. ఇక్కడికి పో అన్నాడు, అక్కడికైతే నేను పోయినా. బండాపిన వాళ్ళకి ఫోన్ చేసిన, పైకి రా అన్నారు. సరే అని చెప్పి అన్నీ లోపల పెట్టేసి పార్సల్ తీసుకొని పైకైతే వెళ్ళి ఎండు కొట్టేసిన. డెలివరీ చేసేసిన తర్వాత ఇంకొక రైడు పడింది. ఇదే నా లాస్ట్. 4 రైడ్లకి 609 రూపాయలు. కరెక్టా కాదా లెక్క చూసి ఒక్కసారి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.